హాయ్ అందరికీ 2 నిమిషాల్లో అదిరిపోయే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా వచ్చేయండి. నేను అర్ధ కిలో చికెన్ ఫ్రై చేయబోతున్నాను. కొంచెం నూనె ఎక్కువ ఉంటే నీచు వాసన అనేది ఉండదు. 3 స్పూన్ల ఆయిల్ వేసాం. తర్వాత కరివేపాకు వేసా. కరివేపాకు ముందుగా ఎందుకు వేసానంటే కొంచెం క్రిస్పీగా ఉంటే టేస్ట్ బాగుంటుంది, సో అందుకు వేసాం. తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేయాలి, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు అండ్ కొద్దిగా బిర్యానీ పువ్వు వేయాలి. ఎందుకంటే ఫ్లేవర్ కోసం, ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, సో అందుకే వేసా. తర్వాతకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. తర్వాతకి 1 టీ స్పూన్ పసుపు వేయాలి. సో అవి ఫ్రైకి అవ్వాలి. తర్వాత మనం వాష్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని దీంట్లో వేయాలి. ఇవి మంచిగా వేసి కలపాలి. కలిపిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేయాలి. వేసి మంచిగా కలపాలి. కలిపి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి. అలా అయిన తర్వాత నేనైతే 4 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది, సో అందుకని వేసాను. మీ ఇష్టం, స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కారం, లేదంటే తగ్గించుకోవచ్చు. ఎందుకంటే నీచు వాసన అనేది ఉండకూడదు, అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్ మంచి ఉడకనివ్వాలి. నేనైతే కొద్దిగా 2 స్పూన్ల కుడక పొడి అండ్ ఒక ఇలాచి అండ్ 2 లవంగాలు వేసా. ఎందుకంటే దీంట్లో ప్లెయిన్ ఉంటే టేస్ట్ బాగుండదు, సో అందుకని వేసాం. తర్వాతకి మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అయితే టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా.